టిప్పర్ డ్రైవర్ను సైతం అసెంబ్లీకి పంపాలనే జగన్కు ఆలోచన ఉంటే కోట్ల రూపాయలు తీసుకుని ధనికులను చట్టసభలకు పంపే చంద్రబాబు ఎక్కడని అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కప్పల శ్రీధర్ అన్నారు. రావులపాలెంలో వైసీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు పొట్టకూటి కోసం డ్రైవర్ వృత్తి చేపడితే పగలబడి వృత్తిని అవమానపరచడం చంద్రబాబుకే చెల్లుతుందన్నారు. వీరాంజనేయులకు ధనబలం కులబలం లేదని, కానీ వైసీపీ పట్ల సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. ఆర్థికంగా ఎమ్మెల్యే పోటీ చేసే స్థాయి లేకపోయినా వీరాంజనేయుల్లో ప్రజాసేవ పట్ల ఉన్న అంకిత భావాన్ని గుర్తించి జగన్ పిలిచి టికెట్ ఇచ్చారని, దళితుడైన వీరాంజనేయులు పక్కన అసెంబ్లీలో కూర్చుంటే చూడలేనితనంలో చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని శ్రీధర్ అన్నారు. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక కులానే కాదు, ఒక వర్గానే కాదు, ఎవరిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మొన్న రకరకాలుగా వేధించి గీతాంజలి అనే ఆవిడ 100% పెట్టుకున్నారు. ఈరోజు దళిత సోదరుడికి, మాలాంటి దళిత సోదరుడికి, ఒక సామాన్యమైన దళిత సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. మేము ఈయన ఒకటే అడుగుతున్నాము, టిప్పర్లు అని చెప్పి డ్రైవర్లు అవమానించారు, టిప్పర్ డ్రైవర్ అని చెప్పి డ్రైవర్ల వర్గాన్ని అవమానించారు. మహిళల్ని ఎవరో అక్కడ రజాక్షి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని ఆ రకంగా చూసుకుంటే ఒక ఉద్యోగస్తులను అవమానించారు, ఒక ఆడవాళ్ళని అవమానిస్తున్నారు, అదేవిధంగా ఎస్సీ వర్గాన్ని అవమానిస్తున్నారు. వేలుముద్రగారులు అని చెప్పేసి ఇప్పుడు ప్రతి విలేజ్లో కూడా 100లో చేరసగం మంది ఉండే, అంటే మన మన పెద్దవాళ్ళందరూ కూడా సాధారణంగా వేలుముద్రలే వేసుకుని బతికేవాళ్ళు. ఎందుకంటే మనం చాలామంది అనాగరికంగా ఉండేవాళ్ళు. వాళ్ళ చులకం చేసుకుంటూ వాళ్ళు వేలుముద్రగారులను మాట్లాడుతున్నారు. ఆయన వేలుముద్రగాడు కాదండి, ఆయన ఎంఏ ఎకనామిక్స్ చేసి బీఈడీ చేసిన అత్యున్నత చదువుకునే వ్యక్తి. ఆ వ్యక్తి అనామకుడు కాదు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈయన ఎవరినైతే కామెంట్ చేస్తున్నారో, ఏ వర్గాలనైతే వివక్ష చూపిస్తున్నాడో, ఈ వర్గాలందరూ కూడా ఓటే ఇవ్వకపోతే ఆయన ఇప్పుడు కాదు కదండి, ఎన్ని దశాబ్దాలు ఎత్తినా కానీ ఇతను కాదు, ఇతనితో గుమ్మకూడిన పార్టీ జెండాలన్నీ కూడా మూసుకుని పక్కన పెట్టుకోవాలి. మంచి చదువులు చదివించడం కానీ చేస్తుంటే జీర్ణించుకోలేని చంద్రబాబు నాయుడు మరి ఈ రోజు ఈ రకంగా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నాడంటే అటువంటి వ్యక్తికి మళ్ళీ ప్రజలు పట్టం కట్టినట్టయితే రేపు రాష్ట్రంలో ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్ని తుంగలోకి తొక్కేసే కార్యక్రమం చేపడతాడు. కాబట్టి మేమంతా కూడా దళిత సోదరులారా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆలోచన చేయండి. రేపు రాబోయే భవిష్యత్తు అనగారిన వర్గాలు అభివృద్ధి చెందాలంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఈ రాష్ట్రంలో సాధ్యం అవుతుంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్నారు. ఇంత డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎలా అమలు చేయగలుగుతున్నారు, ఇంత సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలు చేయగలుగుతున్నారని చెప్పి ఈవేళ భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తున్నటువంటి తరుణంలో మరి చంద్రబాబు నాయుడు మళ్ళీ హెచ్చరిస్తున్నాం, మీకు నోరు దగ్గర పెట్టుకుని మీరు మాట్లాడాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మిమ్మల్ని తెలంగాణ వరకు తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సభాముఖంగా